ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ నియర్ బై మనకి ఒక హడా లేఅవుట్లో మనకి 300 స్క్వేర్ యార్డ్స్ మనకి కార్నర్ ప్లాట్స్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను మీకు చూపించేటువంటి లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ ఎగ్జిట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14కి నియర్ బై మనకి శ్రీశైలం హైవేలో మీకు ఏదైతే మీకు శ్రీశైలం హైవే కనిపిస్తుందో ఈ హైవేలో జస్ట్ మనం కొంచెం ముందుకు వస్తే మనకు డైరెక్ట్గా మహేశ్వరం వెళ్ళే కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ రోడ్లో మనకి రూట్ మ్యాప్ పరంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేటువంటి డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి కమ్యూనిటీస్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్లో 100 ఫీట్ రోడ్ అండి. ఇది యాజ్ ఆఫ్ నో 100 ఫీట్ మనకి యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకి దీనికి నియర్ బై ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం హైవేలో మనకు మహేశ్వరం ఆర్చి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మనకి రైట్ సైడ్ మ్యాక్ ప్రాజెక్ట్స్ రాబోతుందండి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ లేఅవుట్లో. సో ఈ కంప్లీట్గా విల్లాస్ కాన్సెప్ట్ అండి. ఆల్మోస్ట్ మనకి 8 CR వరకు వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో కంప్లీట్ విల్లా ప్రాజెక్ట్ అండి. జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి మైరాన్ ఇంపీరియల్ సిటీ ఉంటుంది. సో ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడ కొంత ప్రజయ్ ల్యాండ్ అయితే ఉంటుందండి. ఇదంతా కూడా ప్రజయ్ వాళ్ళది. సో జస్ట్ మనం ఇలా కొంచెం దాటిన తర్వాత మనకి ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా మనకి ఓపెన్ ప్లాటింగ్ సిస్టమేనండి. సో ఇది కూడా మనకి ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ వర్క్ అవుతున్నవి. సో జస్ట్ ఇది దాటిన తర్వాత మనకి ఇక్కడ మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి ప్రణీత్ వాళ్ళ లేఅవుట్ అండి. సో ప్రణవ్ అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ వస్తున్నాయి. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి జెట్ కౌంటీ అని చెప్పేసి ఒక లేఅవుట్ ఉంటుందండి. ఇది కూడా మన లేఅవుటే. ఇందులో కూడా మన దగ్గర సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో జస్ట్ మనకి ఇది దాటిన తరువాతే జెట్ కౌంటీకి ఆనుకొని కొంచెం పక్కకి మనకి ప్రజయ్ లేఅవుట్ ఉంటుందండి. ప్రజయ్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. సో ఈ ప్రజయ్ హెచ్ఎండిఏ హడా లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే వచ్చాయండి. చాలా ఓల్డ్ లేఅవుట్. సో నేను మీకు బౌండరీ అయితే నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా బౌండరీ అండి. సో ఇట్లా మీకు ఈ గ్రీనరీ ఏదైతే కనిపిస్తుందో ఇది మన బౌండరీ. సో నేను మీకు జస్ట్ ఒక 10 years బ్యాక్ వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా ఈ లేఅవుట్ మనకి అర్థమవుతుంది. సో జస్ట్ మనం ఒక 10 years బ్యాక్ వెళ్దామండి. సో 2014లో చూసుకుంటే మీకు ఇదండి లేఅవుట్. మీరు చూశారు కదా, ఇది మనకి లేఅవుట్ అండి. ఇది హడా లేఅవుట్. సో ఇందుట్లో మనకు కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. దీనికి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రజయ్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ప్రజయ్ ఎంట్రన్స్ పాయింట్. జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో మనకి కావూరి సెరెనిటీ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంటుందండి. జస్ట్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాతే మన ప్రాజెక్ట్ అయితే ఈ 60 ఫీట్ రోడ్ ప్రాజెక్ట్ ఇక్కడ మనకి ప్రజయ్ ఎంట్రన్స్ నుంచి ఈ విల్లా కమ్యూనిటీ ప్రజయ్ వర్జిన్ కౌంటీ అని చెప్పేసి ఇదంతా కూడా మనకి విల్లా కమ్యూనిటీ అండి. జస్ట్ ఈ విల్లా కమ్యూనిటీకి అండ్ మన ఈ 100 ఫీట్ రోడ్డుకి బిట్వీన్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. నేను మీకు చూపించేది 2014 లేఅవుట్ అండి. సో 14లో ఎలా ఉందనేది చూపిస్తున్నాను. జస్ట్ 2016 లొకేషన్కి వస్తే ఇలా ఉంటుందండి. సో మనకి లేఅవుట్ క్లియర్గా కనపడాలి అంటే 2014లోకి వెళ్ళి చూద్దాము. సో ఇదండి మనకి లేఅవుట్. సో మనకి ఇందుట్లో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. మనకి ఇందుట్లో వీళ్ళు వచ్చేసి కమ్యూనిటీస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారండి. కొంచెం మనకి ప్రాపర్గా కొద్దిగా మెయింటెనెన్స్ అయితే కొద్దిగా పర్లేదండి, నో ప్రాబ్లం. సో ఈ కమ్యూనిటీ ఇందుట్లో వచ్చేసి మన దగ్గర 300 గజాలు 600 గజాలు 500 గజాల ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయండి. చూడండి, మీరు ఈ ప్రాజెక్ట్కి నియర్ బై ఏమున్నాయి అనేది కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాజెక్టు మనకి 100 ఫీట్ రోడ్డుకి ఈ ప్రజయ్ వర్జిన్ కౌంటీకి మధ్యలో ఉంటుందండి. సో రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి ఇందుట్లో కార్నర్ ప్లాట్స్ కూడా సేల్కి వచ్చాయండి. సో మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన 2014 లేఅవుట్ చూస్తున్నామండి. సో 2014 కాబట్టి అప్ టు డేట్ మనకి 2022లో చూసుకుంటే ఇలా ఉంటుందండి. సో అప్పటికిప్పటికి ఆల్మోస్ట్ 10 years తర్వాత చూసుకుంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇది మనకు 60 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ అన్ని చెట్లు పెరిగి మీకు లేఅవుట్ సరిగా కనిపించడం లేదు. సో ఇది మనకు లేఅవుట్ లొకేషన్ అండి. సో ఈ లేఅవుట్కి చుట్టుపక్కల అన్నీ కూడా చూసుకోండి. ఈ లేఅవుట్కి బ్యాక్ సైడ్ మనకి విల్లా కమ్యూనిటీ ఉంది. జస్ట్ ఈ ప్రాజెక్ట్కి పక్కనే మనకి ఫేజ్ 2 అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ ఉంది. జస్ట్ దీని ముందు ఇక్కడ మీకు ఏదైతే మీకు ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుందో ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి EIPL అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. దీనికి ఆపోజిట్లోనే హాల్మార్క్ విల్లాస్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి యాజ్ ఆఫ్ నో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మనకి ప్రణవ్
మనకి రెడ్ ఫర్న్ స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ మనకి విల్లాస్ అయితే వస్తున్నాయి. సో ఆల్రెడీ వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బ్యాక్ సైడ్ మన దగ్గర అశ్రిత 14th రెసిడెన్సీ అని చెప్పి ఇది ఒక లేఅవుట్ ఉంటుంది. ఇందులో కూడా మన దగ్గర చాలా తక్కువ రేట్లో అయితే తక్కువ రేట్లో మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీని బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఈఐపిఎల్ వాళ్ళది విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈఐపిఎల్ ట్రెజరీ ట్రూ అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ అవుతున్నాయి. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మనకి బ్యాక్ సైడ్ చూసుకున్న ఆల్మోస్ట్ మనకి ఇటు నార్త్ సైడ్ కానీ మనకి సౌత్ సైడ్ కానీ లేదా మనకి ఈస్ట్ సైడ్ కానీ సో అన్ని వైపులా కూడా మనకైతే కమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. చాలా నియర్ బై మనకి శ్రీశైలం హైవే పాయింట్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్, ఇది మనకి లేఅవుట్ అండి. సో ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ అండి, హడా లేఅవుట్. ఇది టైటిల్ క్లియర్ ఉంటుంది మీకు. ఇందులో నుంచి ఒక 100 feet రోడ్ కూడా వెళ్ళిందండి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మనకి 2016లో చూద్దాము. సో ఇక్కడ చూడండి మనకి రోడ్డు కనెక్టివిటీ కూడా ఇందులోంచి ఒక 80 feet రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్ళిందండి. ఇక్కడ మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 80 feet రోడ్ అండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి కూడా మనకి 60 feet రోడ్ ఉంటుంది. సో మనకి ప్రాజెక్ట్ లోపల అన్నీ కూడా 40 feet బీటీ రోడ్స్ అండి. మనకు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, మనకి పార్క్స్ ఉన్నాయి, మన కమర్షియల్ యూజ్ ఎమ్యూనిటీస్ పర్పస్ కొంత ల్యాండ్ వదిలారు. చాలా మంచి లేఅవుట్ అండి. ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది. సో మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి నేను మీకు ఇప్పుడు చూపించే 2016 లొకేషన్ అండి ఇది. సో మనం 2025కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇలా ఉందండి లేఅవుట్. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనపడే అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ 100 feet రోడ్డు. మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి 150 feet రోడ్ అండి. సో ఈ 150 feet రోడ్ ఫేసింగ్లోనే మనకి ప్రజయ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ ప్రజయ్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనకి లోపల ఉన్నటువంటి విల్లా కమ్యూనిటీకి వెళ్ళేటప్పుడు 60 feet రోడ్ యాక్సెస్ ఉంటుందండి. ఆ 60 feet రోడ్డుకి మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఆ విధంగా మనం ప్రజయ్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు అండి దీన్ని కూడా. సో ఇది వచ్చేసి హడా లేఅవుట్ అండి. కంప్లీట్గా మనకి ఫైనల్ అప్రూవల్ ఉంది, క్లియర్ టైటిల్ ఆల్రెడీ. ఇందులో మనకి ఎంట్రన్స్ నుంచి 60 feet రోడ్ ఉంది, ప్రాజెక్ట్లో 80 feet రోడ్ ఉంది. సో ఇందులో టోటల్గా మనకి ఓవరాల్ లేఅవుట్ వచ్చేసి చాలా బాగుందండి. మనకి చాలా పీస్ఫుల్గా ఉంది, మనకి డెవలప్మెంట్స్ బాగున్నాయి, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి ఈ ప్రాజెక్టు. సో దాంతోపాటు మనకి ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అయితే ఒకసారి చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అయ్యాము. సో ఇది ప్రాజెక్ట్లో మనకి మెయిన్ ప్రజయ్ ఎంట్రన్స్ నుంచి మనకి ప్రజయ్ వర్జిన్ కౌంటీకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ మెయిన్ 60 feet రోడ్ అండి. మీకు ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు ప్లాట్స్ అయితే కనిపిస్తాయి. మీరు రైట్ సైడ్ చూసుకోవచ్చు, అక్కడక్కడ మీకు రోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. ప్రాజెక్టు ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ 2000 మనకి 11-12 ఆ టైంలో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారని అయితే అంచనా ఉందండి. సో ప్రాజెక్ట్ చాలా బాగుంది. ప్రాజెక్టు ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఆల్మోస్ట్ 40 acres వరకు ఉంటుందండి. లేఅవుట్ వచ్చేసి మనకి 40 acres వరకు ఉంటుంది ఈ లేఅవుట్. సో డెవలప్మెంట్స్ కూడా రీడెవలప్మెంట్స్ అయితే చేశారండి. ఇందులో ఈ రోడ్స్ కూడా ప్రాపర్గా మనకి రీసెంట్గానే మనకి కొత్తగా మళ్ళీ రోడ్స్ అయితే వేయడం జరిగిందండి. సో ప్రాజెక్ట్లో మనకు అన్నీ కూడా 40 feet రోడ్స్ బీటీ రోడ్స్ అండి. మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సో ఎవ్రీథింగ్ మనకు అన్నీ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. మీరు రోడ్స్ చూస్తే కొద్దిగా పాత రోడ్స్ అండి ఇవన్నీ కూడా, ఓల్డ్ రోడ్స్ ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ 100 feet రోడ్ ఫేసింగ్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో టైటిల్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ ఉంది. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ అయితే మనకి 300-400 square yards అయితే ఈ వెంచర్లో అయితే మన దగ్గర ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో మనకి లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే ఎంట్రన్స్ ఆర్చ్ కనిపిస్తుందో అదే మనకి ప్రజయ్ వర్జిన్ కౌంటీ విల్లా కమ్యూనిటీ అండి. సో ఈ విల్లా కమ్యూనిటీకి ఈ అప్రోచ్ రోడ్ అయితే 60 feet రోడ్ యాక్సెస్ తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి. అలానే ఈ లేఅవుట్లో మనకి యాజ్ పర్ లేఅవుట్ ప్రకారం మనకి 60 feet రోడ్ అయితే వచ్చిందండి ఇందులో. సో మనకు అన్నీ కూడా ఇందులో బీటీ రోడ్డు 40 feet రోడ్స్ ఉన్నాయి. మనకి ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా తుక్కు కూడా గట్టిగా 4 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. కంప్లీట్ తుక్కు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకొని మనకి
రెడీ టు కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చూసుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. దీని సరౌండింగ్ వెంచర్స్లో ఆల్మోస్ట్ కొన్ని కొత్త వెంచర్స్లో అయితే 30,000 దాకా నడుస్తున్నాయి. కొన్ని పాత లేఅవుట్స్లో 25, 24, 26 అలా నడుస్తున్నాయి. సో కంపేర్ టు దట్ ఇందులో కూడా అటు ఇటుగా ఆ ప్రైసెసే నడుస్తున్నాయండి. సో అది ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అయితే ఫైనల్ చేయడం జరుగుతుంది. సో లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ అండి. మనకి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మనకి ఈఐపిఎల్ విల్లాస్ ఉంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ బిహైండే ఈఐపిఎల్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మనకి ప్రణీత్ వాళ్ళది విల్లా కమ్యూనిటీ వస్తుందండి. అన్నీ కూడా నేను మీకు లైవ్ లొకేషన్ అయితే మీరు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇందులో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ 300 and 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియని ఫర్దర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.